హే గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ విజయవాడ. ప్రెసెంట్ అయితే నేను విజయవాడ కనకదుర్గం టెంపుల్లో ఉన్నాను. ఇప్పటి నుంచి అనుకున్నాను, చిన్నప్పటి నుంచి విజయవాడకి అసలు ఒక వ్లాగ్ చేయాలి, విజయవాడలో ఏమున్నాయి ఏం లేవు చూడాలని. కానీ ఇప్పటికి అయిపోయింది అనమాట. ఈ టైంలో నేనైతే కాశీ వెళ్ళాలి, కానీ మొత్తం మునిగిపోతున్నాయి అంట. ఇంకా అందుకని విజయవాడ వచ్చాను అనమాట. 3 days హాలిడేస్ వచ్చినాయి. ఈరోజు సండే, డేట్ వచ్చేసరికి 17th of August అనమాట. మనం విజయవాడలో ఫస్ట్ స్టార్ట్ చేసింది కనకదుర్గమ్మ టెంపుల్. ఎవడొచ్చినా సరే విజయవాడ అసలు ఎక్కడికి వచ్చినా సరే మనకు తెలియాల్సింది ఇక్కడ టెంపుల్. నేను అందుకని ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. మనం ఇంకా ఈ టెంపుల్ గురించి మాట్లాడుకుంటే, మన బస్ స్టాండ్ నుంచి అయినా రైల్వే స్టేషన్ నుంచి అయినా సరే టెంపుల్కి, కనకదుర్గం టెంపుల్కి బస్సులు ఉంటాయి. 10 రూపాయలు. మొన్నటి వరకు అయితే ఫ్రీ ఇచ్చారు, ఇప్పుడు ప్రెసెంట్ అయితే 10 రూపీస్ అంట. అలానే మనం వెళ్ళి ప్రతి టెంపుల్ లాగా ఈ టెంపుల్కి కూడా మొబైల్ కానీ, కెమెరాలు కానీ, స్పెక్స్ కానీ అలాంటివి ఏం అలా ఉండవు. చివరికి చెప్పులు కూడా అలా ఉండవు. ఇక్కడ కొంచెం ముందు ఉంది కదా, అక్కడ పెట్టేసుకుని వెళ్ళిపోవాలి. ఒక ఫోన్కి 5 రూపాయలు ఉంటుంది. మన దగ్గర వచ్చి మొత్తం అక్కడ పెట్టేసుకుని వెళ్ళిపోవడమే. అక్కడ దర్శనానికి మాత్రం ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఒక 2 గంటలు అయితే టైం పడుతుందంట. ఫ్రీ దర్శనం ఉంటుంది, అలాగనే ఒక 100 రూపీస్ టికెట్ కూడా ఉంటుంది. అంతే. 100, 300, 500 3-4 రకాలు ఉన్నాయి. మళ్ళీ మనం అమ్మవారిని దగ్గర నుంచి చూడొచ్చు, దూరం నుంచి చూడొచ్చు, అలా అంటారు కదా మన కేదార్నాథ్లో చూసినట్టు. సేమ్ ఇది కూడా అంతే, కానీ ఇక్కడ స్పర్శ దర్శనం అయితే ఇక్కడైతే లేదు ప్రెసెంట్ అయితే. అలా చూసుకోవచ్చు. పొద్దున్నుంచి 5 దగ్గర నుంచే మొదలైద్ది. మీ ఇక్కడ అయితే 9 అవుతుంది టైము. ట్రై చేస్తాను నేనైతే దర్శనం చేసుకోవడానికి, లేదంటే ఇంకా ముందుకైతే మూవ్ అయిపోవడం. నాకు తెలిసి ఒక 8 నుంచి 9 ప్లేస్లు అయితే నేను కవర్ చేస్తాను. ఇదైతే చాలా తక్కువ, చిన్న వీడియో. అందరూ అన్నారు, అన్న పెద్ద వీడియో పెడుతున్నామన్నా అని. ఏదో ఒక వ్లాగ్ చేసి ఒక 10-15 లేదంటే ఒక 4-5 బిట్లుగా పెట్టేసుకుంటే నాకు వ్యూస్ వస్తే, సబ్స్క్రైబర్స్ వస్తారు. కానీ కాదు, ఏదో ఒక చిన్నది ఉంది, దాంతో తొందరగా అవగొట్టుకోవాలనే ఉద్దేశంతో నేను పెడుతున్నాను. చూడాలనుకుంటే వీడియో చివరి దాకా చూసే వాళ్ళు కూడా ఉన్నారు, చూసి కింద దాని గురించి అడిగి కామెంట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అదైతే నేను చెప్పగలుగుతున్నాను. ఇదైతే మామూలుగా ఒక 15 to 20 మినిట్స్లో మ్యాక్సిమం అయిపోయింది వీడియో. ఇక్కడ నుంచి కృష్ణ బ్యారేజ్ ఒకటి ఉంది, దాని తర్వాత ఉండవల్లి కేవ్స్ ఒకటి ఉన్నాయి, కొండపల్లి, అవన్నీ చూసుకుందాం. ఈ టెంపుల్ దర్శించుకున్న తర్వాత ఏంటని చూడాలి. బైక్ రెంటల్స్ అని విజయవాడ కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా బైక్ రెంటల్స్ అయితే ఉన్నాయి. బిలో 500 రూపీస్లో ఉన్నాయి. రూమ్స్ అయితే నాకు తెలిసి ఒక 500-400 రూపీస్లో ఉన్నాయి. డార్మిటరీలు అయితే ప్రెసెంట్ అయితే విజయవాడలో లేవబ్బా ఇప్పటి వరకు అయితే నాకు తెలిసి. హోటల్ అయితే చీప్ అండ్ బెస్ట్లో అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇంకా దర్శనం చేసుకొని మన తర్వాత పాయింట్కి వెళ్దాం. దర్శనం చేసుకోవాలి, ఎంత లేట్ అయినా పర్లేదు అనుకుంటే ఒక 2 గంటలు అయితే తప్పకుండా వెయిట్ చేయాలి. కానీ మీకు ఎవరైనా తెచ్చుకుంటే మాత్రం అన్ని బయట పెట్టుకోవచ్చు, లేదంటే మొత్తం లాకర్లో పెట్టుకొని వెళ్ళాలి. లాకర్లో పెట్టడానికి సపరేట్ క్యూ, మళ్ళీ లోపలికి వెళ్ళడానికి క్యూ, బయటికి రావడానికి క్యూ, మళ్ళీ తీసుకోవడానికి కూడా క్యూ పట్టింది. ఎవరైనా ఉంటే మాత్రం తొందరగా అయిపోయింది దర్శనం. ఒక 5 నుంచి 6 గంటల్లో విజయవాడ మొత్తం చుట్టేసేవచ్చు. మొత్తం కనకదుర్గం టెంపుల్ నుంచి రైట్ సైడ్ అంటే మన ఇబ్రహీపట్నం సైడే ఉన్నాయి. ఇటు సైడ్ అయితే ఏం లేవు. ఇంకా రామారిపాడు, గన్నవరం, మన సపరేట్గా చెప్పులు పెట్టడానికి ఒక కౌంటర్ ఉంది, సెల్ ఫోన్ పెట్టడానికి ఒకటి, అలానే మనం లగేజ్ పెట్టడానికి ఒక కౌంటర్ ఉంది. ఇంకా ఇది అనమాట లైన్. ఇక్కడ నుంచి మనం ముందుకు అలా వెళ్ళిపోవాలా. టికెట్లు కూడా చాలా ఉన్నాయి అబ్బా. ఇంకా మనం ప్రసాదం తీసుకోవాలంటే ఇది కింద కనబడేదంతా ప్రసాదం కౌంటరే, కనబడేదంతా అదే. అలా 3-4 కౌంటర్లు ఉన్నాయి లోపల అయితే, కూర్చొని తినేవాళ్ళు. ఈ బస్సులు అయితే ఇవన్నమాట. ఇక్కడ బస్సు కనబడుతుంది కదా, ఇది ప్రసాదం కౌంటర్. దీని దగ్గర కూడా ఫుల్గా రష్ ఉంది. ఎవరైనా బైక్ల మీద వచ్చే వాళ్ళు అయితే ప్రెసెంట్ పార్కింగ్ ఇది. ఇక్కడ మా బైక్ పార్క్ చేసి ఇలా లోపలికి వెళ్ళేసి వచ్చాం మేమైతే. కొంత దూరం కెమెరా ఎలా ఉంది, చాలా వరకు లేదు. కానీ ఇంకోటి ఏంటంటే ఎక్కడ ఫోన్పే అయితే అలవ్ లేదబ్బా. 10 రూపాయలైనా 5 రూపాయలైనా సరే ఫోన్పే అయితే లేదు. వచ్చేవాళ్ళు మాత్రం కంపల్సరీ క్యాష్ అయితే క్యారీ చేయండి. అదైతే నేను చాలా గమనించాను అనమాట. మా అమ్మల్ని ఒక 2-3 అడిగితే మేము ఇంకొక 2-3 అడిగాం, అన్న ఆన్లైన్ చేద్దాం, క్యాష్ ఇస్తావా. అలా ఉంది. మనం విజయవాడకి 12.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫెర్రీ ఘాట్ అనేది వచ్చాం. ప్రెసెంట్ అయితే అక్కడ దాకా ఉందబ్బా. NDRF వాళ్ళు అయితే ఉన్నారు, మనకైతే అలవ్ లేదంట. మనకి ఇప్పుడు ఇక్కడ వరదలు వస్తున్నాయి కాబట్టి బోటింగ్ అనేది లేదు, లేదంటే ఇక్కడ బోటింగ్ ఉండిద్ది. భవానీ ఐలాండ్లో ఎలా ఉంటుంది అలా బోటింగ్ అయితే ఉంటుంది. 12 కిలోమీటర్లు అంటే కొండపల్లి ఫోర్ట్కి వెళ్ళే దగ్గర మన ఇబ్రహీపట్నం పవర్ ప్లాంట్ ఉంది. పవర్ ప్లాంట్ దగ్గరలో ఉందన్నమాట ఫెర్రీ ఘాట్ అని. ఇది చాలా మంది తెలియదు అసలు ఇక్కడ ఫెర్రీ ఘాట్ అనేది ఒకటి ఉండిద్దని. జస్ట్ ఇది ఏంటంటే మనం చూసుకోవడానికి అనమాట ఎలా ఉండిద్ది. కృష్ణానది దగ్గరలో, మనం కృష్ణానదిలో నాకు తెలిసి ఇక్కడ ఒకచోటే దిగ్గలం, ఇంకెక్కడ దిగలేము. ఇక్కడ ఒకచోట దిగి కృష్ణానదిలో స్నానం చేయగలం. మనం కృష్ణ బ్యారేజ్ దగ్గర కానీ ఇంకెక్కడ కృష్ణానదిలో దిగలేము నాకు తెలిసి. అక్కడ మాత్రం ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది. ఇక్కడ దాకా నాకు అలా ఇస్తున్నాడు, ఈ మెట్లు దాకే. ఇంక ఇది దాటి మనకి పైకి లేదంట, ఆ కిందకి వెళ్ళడానికి లేదు. అందరు కొట్టుకెళ్ళిపోతున్నారు అంటారు. ఫోటోషూట్కి మాత్రం ఈ ప్లేస్ అయితే సూపర్ ఉండిద్ది. నేను 2 సార్లు వచ్చాను ఇక్కడ ఫోటోషూట్ దిగడానికి.
12:30 నుంచి 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ నుంచి మనం కొండపల్లి వెళ్ళాలన్నమాట. అది మెయిన్ టాస్క్. ఇబ్రహీంపట్నం థర్మల్ పవర్ ప్లాంట్ అయితే అటు పక్కన ఉండిద్ది మనకి రైట్ సైడ్లో. మనకి అక్కడ కూడా ఎలా లేదు, అక్కడ దాకా వెళ్ళడానికి గేట్ దాకా అయితే ఉండిద్దంట. మరి రిటర్న్లో అయితే నేను ఆ థర్మల్ పవర్ ప్లాంట్ అయితే చూద్దాం. అండ్ ఇక్కడ నుంచి మనం చూసుకోవాల్సింది ఏంటంటే కొండపల్లి ఒకటి ఉంది. ఇంకా మనం కొండపల్లి చూసుకుంటే అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే ఒక పెద్ద టెంపుల్ ఉండేది అనమాట. ఆ టెంపుల్లోకి అయితే మనం వెళ్ళొచ్చు. అక్కడి నుంచి మనం రిటర్న్ అయిపోవచ్చు. కానీ విజయవాడ నుంచి రావాలనుకునే వాళ్ళు మాత్రం బండి మీద కానీ కారు మీద కానీ ఎలాగైనా సరే ఇలా రావచ్చు. అంటే ఇటు సైడ్ అంటే మన హైదరాబాద్ రూట్ అనమాట. ఇప్పుడు మనం వచ్చింది కొండపల్లి. గూగుల్ మ్యాప్ పెట్టుకొని రండి. ఒక 25 కిలోమీటర్స్ ఉంటుంది. ప్రజెంట్ అయితే నేను ఒక 12 కిలోమీటర్లు వచ్చాను. ఇంకా 13 కిలోమీటర్లు మనం పైకి వెళ్ళాలి. ఓకే, ముందుకు వెళ్దాం. ఇంకా ఫోటోలు మాత్రం అదిరిపోయింది. బాగా దిగాం మేము ఇద్దరం అయితే ఫొటోస్. నా ఐఫోన్లో కదా, పోర్ట్రేట్ 2x పెట్టి చాలా బాగా వచ్చినాయి అనమాట. మనకి ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ ఉన్నాయి, నేను చెప్పాను కదా, ఇవన్నీ అనమాట. స్పీడ్ బోట్ ఒకటి, జెట్ స్కీ ఒకటి, తర్వాత బనానా రైడ్ ఒకటి, బంపర్ ఒకటి, ఇవన్నీ ఉండేవి. ప్రెసెంట్ అయితే ఇప్పుడు వీటిలో ఏది లేదు. మరి అక్కడ భవానీ ఐలాండ్కి వెళ్ళిన తర్వాత వీటిలో ఏమైనా ఉన్నాయో లేవైతే అప్పుడు చూద్దాము. ఇవన్నీ ఇక్కడ ఉండాలి. ఇదంతా కనబడేదంతా పెరిగి అనమాట. ఫోటోషూట్స్కి అయితే చాలా బాగుంటుంది. లేదు కృష్ణానదిలో ఎవరన్నా నార్మల్గా స్నానం చేయాలి, తక్కువ వాటర్ ఉండాలనుకుంటే ఇది బెటర్. ఇలా వర్షాలు వచ్చేటప్పుడు, ఇలా వర్షాకాలం వరదలు వస్తున్నాయి అనుకుంటే మాత్రం కష్టం, ఏం చేయలేం. ఇంక ఇక్కడి నుంచి మనం అలా బయటికి వెళ్ళిపోయి ఇంక కొండపల్లి వెళ్ళిపోదాం అన్నారా. ఇదనమాట కొండపల్లి సర్కిల్. దీన్ని ఇబ్రహీంపట్నం అని కూడా అంటారు. ఇబ్రహీంపట్నం, కొండపల్లి, ఇదంతా అదే. ఇది వెళ్ళిపోతే మనం డైరెక్ట్ మనకి కనబడుతుంది తిరుపూరు, భద్రాచలం, అడిపోత. ఇది వచ్చేసరికి మన ఇంకా సికింద్రాబాద్ రూట్ అనమాట. సికింద్రాబాద్, హైదరాబాద్ నుంచి వెళ్ళిపోవచ్చు, ఖమ్మం, వరంగల్. ఈ రూట్లో మనం ఇలా కొండపల్లి వెళ్ళాలి. ఇక్కడి నుంచి ఇక్కడే వాటర్ బాటిల్ తీసుకోవాలన్నా, ఫుడ్ తీసుకోవాలన్నా, ఏది తీసుకోవాలన్నా ఇక్కడే ఇంటికి మనకి ఏం వరకు అది మెయిన్ స్టార్ట్. ఇక్కడి నుంచి మనం 2 కిలోమీటర్లు అంటే మనం అక్కడ అటు దాటి కొంచెం ముందుకు వస్తే రైట్ సైడ్ పెట్రోల్ బంక్ కనబడింది. ఆ పెట్రోల్ బంక్ నుంచి 1 వేలో వస్తే ఇది అనమాట కొండపల్లి కోటకు దారి ఉంది కదా. ఇలా మనం 1 వేలో ఒక జస్ట్ ఒక 50 to 100 మీటర్స్ రావాలా, లేదంటే ముందుకెళ్ళి అక్కడి నుంచి తిరిగి రావాలా. ఇది హైవే. హైవే నుంచి లోపలికి ఇలా వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి ఈజీగా ఒక 7-8 కిలోమీటర్లు ఉంటుంది కొండపల్లి కోటకు దారి. వే టు కొండపల్లి ఫోర్ట్. ఓకేనా. ఆ పైన కనబడేదంతా అదే. ఒక 22 కిలోమీటర్స్ ఈజీగా ఉంటుంది. 20 to 24 కిలోమీటర్స్ ఇదంతా అదే. ఇంకా కానీ నాకు విజయవాడలో నచ్చింది ప్లేస్ ఏదైనా ఉందంటే కొండపల్లి. రూట్ మొత్తం చూడడానికి మాత్రం భలే ఉంది కదా. పచ్చని పచ్చని చెట్లు, మొత్తం అడవులే అనమాట. ఎక్కడ చూసిన కోతులను, అన్ని కోతులే ఉంటాయి. కోతులు కొండముచ్చులే ఉంటాయి. ఫోన్లు కానీ వాటిని తీసుకొచ్చేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకురావాలి, లేదంటే లాక్కి వెళ్ళిపోతాయి. చాలాసార్లు నాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా అంతే జరిగింది. మనం అక్కడికి వెళ్ళి తీసుకుంటూ ఉంటాం, వచ్చి ఏదో తీసుకెళ్ళిపోదాం అని ప్రయోగాలు చెప్తా ఉంటాయి అనమాట. ఇంకా మనం పైకి వెళ్తా ఉండాలి. రోడ్డు మొత్తం కనబడుతుంది కదా, జిగ్జాగ్. ఇలా పాము మెలికలు తిరిగేది కదా, మెలికలతో ఉండిద్ది. కింద నుంచి పైకి వెళ్ళే, కింద నుంచి పైకి కానీ పైనుంచి కింద కానీ వచ్చే వాళ్ళు మాత్రం 1-2 సార్లు చూసుకోండి. ఒక బండి తగిలిందంటే మాత్రం ఎక్కువ మూల్యం చెల్లించుకోవాలి. మనం కింద నుంచి వచ్చేవాళ్ళం కరెక్ట్గానే ఉంటాం, కానీ పైనుంచి వచ్చేవాళ్ళు ఆగట్లా, చాలా స్పీడ్గా వస్తున్నారు. పైనుంచి వచ్చేటప్పుడు మాత్రం 1-2 సార్లు చూసుకొని రండి. బైక్ మీద వచ్చేవాళ్ళు మాత్రం కింద నుంచి వెళ్ళేటప్పుడు లెఫ్ట్లో, పైన వచ్చేటప్పుడు రైట్లో ఉండాలి. పడుతుంది కదా, చుట్టూ కొండపల్లి అనమాట. ఇదంతా అవే అడవులు. ఎక్కడ చూసినా అడవులే ఉంటాయి. చిన్న చిన్న అడవులు, పెద్ద కొండలు, చెట్లు. కానీ ఇక్కడ వర్షం పడితే మాత్రం చాలా చల్లగా ఉండిద్ది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను ఫేస్ చేసింది, చుట్టూ పోలీసులు అయితే ఉన్నారు. వచ్చేటప్పుడు నన్ను ఆపేశారు, లైసెన్స్ అడిగారు, బుక్ అడిగారు, మొత్తం ఇచ్చాను. నాది వరిసా నెంబర్ ప్లేట్ కాబట్టి, ఎందుకంటే నేను ట్రావెలర్ అన్నా, నా బైక్ ఆగిపోయింది, నేను అందుకని ఈ బైక్ మా ఫ్రెండ్ తీసుకొచ్చానని చెప్పాను. మొత్తం రాసుకుంటున్నారు. కానీ ఏంటంటే ఏదో మరి లేడీస్ని తీసుకురావడం వల్ల కానీ, తాగడం వల్ల కానీ ఏదో క్రైమ్స్ అవుతున్నాయి. అందుకని మాత్రం ఈ రూట్లో మాత్రం బండి మాత్రం ఎక్కడ ఆపకూడదు, డైరెక్ట్ పోటీ దగ్గర ఆపాలి. కింద మా ఫ్రెండ్ చూస్తా ఉన్నాడు ఎవరైనా వస్తున్నారా లేదా అని. ఆయన ముందే చెప్పాడు, బండి కనుక ఆపితే మాత్రం స్టేషన్ తీసుకెళ్ళిపోతానని చెప్పాడు 1-2 సార్లు. వచ్చేవాళ్ళు అయితే మాత్రం నేనైతే ముందే చెప్తున్నా, లైసెన్స్ కానీ బండి పేపర్లు కానీ ఆ 2 మాత్రం కంపల్సరీగా తీసుకుని రండి. లేదు ఏదో ఫ్రెండ్ని వేసుకొని వచ్చేసాము, 2-3 ఫోటోలకి వెళ్ళిపోతాం అంటే కుదరదు. 2 చోట్ల ఆపుతున్నారు వచ్చే దగ్గర. నా దగ్గర అన్నీ ఉన్నాయి కాబట్టి మమ్మల్ని పైకి వదిలేరు. 4-5 బండ్లు కింద పెట్టేశారు. లేదంటే వాడి చేతిలో ఎంత కూడా పెట్టాలి. కొంతమంది తీసుకునే వాళ్ళు ఉంటారు, తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అది మాత్రం ఆలోచించుకోండి. నేనైతే ఒక 4-5 టైమ్స్ వచ్చా, నాకైతే ఇప్పుడు ఎక్కడ అనిపించలేదు. కానీ ప్రెసెంట్ అయితే ఆ సిచ్యువేషన్ ఇక్కడ ఉంది, చూసుకోండి. ఇదంతా అది. ఇక్కడ ఒక హిడెన్ వాటర్ ఫాల్స్ కూడా ఉండాలి. మరి దాని సంగతి చూద్దాం. ఇంకా డైరెక్ట్ ముందుకు పోర్టుకి వెళ్ళిపోయి ఆ కోర్టు చూసుకొని
చిన్నది పెద్దది అనమాట. పైన చిన్నగా ఉండిద్ది, ఇక్కడ పెద్దగా ఉండిద్ది. మనం అయితే పోర్టు దగ్గరికి వచ్చామన్నమాట. పోర్టు మనం అలా రావాలి, అలా పైకి వెళ్ళిపోవాలి. అది ఇంకో రూట్ అదంతా. అది తర్వాత ఇది ముందు మనం లోపలికి ఇలా రావాలి. అక్కడ చిన్న బోర్డు ఉండిద్ది పోర్టుకి దారి అని. ఇక్కడ టికెట్ తీసుకోవాలి, బైక్ పార్కింగ్ ఇక్కడ. మనం ఇలా లోపలికి వెళ్ళాలి పోర్టుకి. మరి ఇక్కడ ఆన్లైన్ ఉందా లేదంటే ఆఫ్లైన్ అయినా చూసుకుందాం. లోపల చాలా బాగుండిద్ది. ఇప్పుడు చినుకులు కూడా మొదలైనవి. ఇదంతా బయట నుంచి ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్లో ఇలా కనబడిద్ది, కానీ ఇది వేరేలాగా ఉండేది. ఇలా పగిలిపోయి ఇలా ఉందన్నమాట. ఇది టికెట్ కౌంటర్. ఇక్కడ టికెట్ తీసుకొని ఇక్కడ రావాలా. ఓకే, టికెట్ అయితే 30 రూపాయలు. ఇక్కడ కూడా ఆన్లైన్ అయితే అసలు పనే చేయట్లేదు, కానీ మనం తీసుకున్నాము. అలాగని నా కెమెరా కూడా లోపలికి అలౌ చేయట్లేదు. సరే, ఇంకా మన మొబైల్ ఉంది కదా, నేనైతే మొబైల్లోనే రికార్డ్ చేస్తున్నాను ఇదంతా. టికెట్ కౌంటర్ అక్కడ ఉంది. టికెట్ అక్కడ తీసుకొని మనం ఇంకా లోపలికి వెళ్ళిపోతాం. అంతే, 30 రూపీస్ టికెట్. ఫారినర్స్కి అయితే అది 300. ఇదంతా మ్యాప్, కొండపల్లి ఫోర్ట్. ఇదంతా దారి ABCD అలా ఇచ్చారు కదా. ఇదంతా మనం వచ్చింది మనం ఇప్పుడు ఏడన్నాం వెతుక్కున్న వాళ్ళే. ఓకే, అసలు ఈ కొండపల్లికి ఇళ్ళ ఎవరు కట్టారు, ఎవరు నిర్మించారు, ఎవరు పరిపాలించారు, మొత్తం చరిత్ర మొత్తం దీంట్లో ఉండిద్ది. మన ఆంధ్రాకి ఫేమస్ అనమాట కొండపల్లి బొమ్మలు. చేతితో చెక్కుతారు కదా, అవి ఇవే కొండపల్లి బొమ్మలు. ఇదంతా పోర్ట్ పై నుంచి తీశారు. 1, 2 ఇలా. ఇది మసీదు. ఇలా మనం లోపలికి వచ్చాం, ఇలా ఎంటర్ అవుతాం లోపలికి. ఇదంతా ఇది పైన. ఇక్కడి నుంచి మనం ఇలా వెళ్ళాలి. ఇదంతా పోర్టు. ఓన్లీ ఇంతే, పోర్ట్ అనేది ఇంతే ఉంటుంది. ఇక్కడ మొత్తం ధ్వంసం అయిపోయింది. ఇదంతా ఆర్ట్ గ్యాలరీ. ఎలా ఉండిద్ది, ఏంటి, ఎవరెవరు పరిపాలించారు, ఇది వాళ్ళు. కానీ టచ్ చేయకూడదంట మనం. వీళ్ళే పరిపాలించింది. 1626 కుతుబ్ షా. 1500 సంవత్సరాలు అంటే దగ్గర ఎన్ని సంవత్సరాలు? దగ్గర 500 సంవత్సరాలు. 500 సంవత్సరాలు పైగా కట్టడం అనమాట ఇది. ఓకే, మనం ఇంకా లోపలికి అలా వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి మాత్రం భలే ఉందా వ్యూ మాత్రం. గ్లాస్. ఇదంతా రాతి మీద చెక్కారు కదా. ఇదంతా సేమ్ ఇస్కాన్ టెంపుల్లో ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా అంతే. కానీ ఇవి కూడా చాలా వరకు పగిలిపోయినవి. ఉన్న వాటిని అలా పెట్టారు. ఆంజనేయుడు అంట. కులీ కుతుబ్ షా. ఇది వాళ్ళ దాంట్లో రాశారు, ఇది వాళ్ళ లాంగ్వేజ్లో. ఇక్కడ ఎలా తయారైంది ఏంటి అని వద్దు టచ్ అయిపోయింది. టచ్. ఇదంతా మన ఫోర్ట్ అన్నమాట. కింద స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ ఎక్కేసి అలా పైకి వచ్చాను. వర్షం పడుతూ ఉంది స్లోగా. బాగుంది కదా. ఎన్నిసార్లు వచ్చినా మళ్ళీ రావాలనిపించింది. క్రౌడ్ అయితే అసలు ఎవరు లేరు, చాలా తక్కువ ఉన్నట్టున్నారు. వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం ఫోటోషూట్కే వస్తారు ఇక్కడికి. చల్లటి గాలి, ప్రకృతి బాగుంది. అరకు తర్వాత నాకు అరకు అనిపించేది కొండపల్లి ఒకటే నాకు తెలిసి. అక్కడ దాకా వెళ్ళొచ్చు మనం. ఆ టవర్ కనబడుతుంది కదా పైన, అక్కడ దాకా వెళ్ళొచ్చు. అంటే దానికి దగ్గరలో అంత హైట్ దాకా వెళ్ళొచ్చు. అది ఇంకొక రూట్ అనమాట. ఇది చూసుకొని పైకి వెళ్ళాలంటే పైకి వెళ్ళొచ్చు, లేదంటే కిందకి వెళ్ళిపోవడమే. ఇంకా లోపలికి వెళ్దాం. ఇంకా నేను లోపలికి వచ్చాను. ఇదంతా ఇలా పగిలిపోయి ఉంది, కానీ ఇదంతా నిజంగా కోటలాగా ఉంటే మాత్రం ఇంకా బాగుండేదేమో అనిపించింది నాకు. చూసారా, ఇదంతా అదే మొత్తం. అంటే 500 నుంచి 600 సంవత్సరాలు అంటే పగిలిపోకుండా ఉండిద్దాం మన కోసం. అలా ఒక రౌండ్ కోట మొత్తం అలా అటు ఇటు తిరుగుతూ రావాలి. ఇంకోటి ఉండిద్ది పైన కొండ ఎక్కడ ఉండిద్ది. దీని నుంచి ఒక రూట్ ఉందన్నమాట. ఒక 8 నుంచి 10 కిలోమీటర్లు మేము అడవిలో ట్రెక్ చేసుకొని పైన కొండదాకా వెళ్ళాం. అది నేను మర్చిపోలేను అనమాట. బాపురే, చూపిస్తాను అది కూడా అసలు ఎలా వెళ్ళాము ఏంటో. ఇప్పుడైతే ఆ దారి అయితే మూసేశారు. నేను ఒక 8 నెలలు 10 నెలలు అవుతుంది. 10 నెలల క్రితం మేము ఇలా ట్రెక్ చేసుకుని వెళ్ళిపోయాం. అట్లా దారిలో ఎవరు వచ్చేవాళ్ళు కానీ వెళ్ళేవాళ్ళు కానీ ఎవరు ఉండరు. ఆ పైదాకా వెళ్ళాలి అని అనుకున్నాం, వెళ్ళిపోయాం. ఎలా వెళ్ళామో కూడా మాకు తెలియదు. చిన్న దారి
అడవులు. నిజంగా ఫస్ట్ టైం అడవిలోకి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది నాకైతే అప్పుడు. ఇదంతా పోటే, కొండపల్లి పోర్ట్. ఇదేదో బందర్ పోర్ట్ లాగా ఉంది. కోట. అలాగని దీంట్లో బంధించారు కదా, అప్పట్లో బంధించి హింసించిన వాళ్ళు ఒక రూమ్ కూడా ఉండేది. దాని దగ్గరికి వెళ్తానే వాంతో చచ్చిపోతాం, అంత స్మెల్ వచ్చింది దాంట్లో. అక్కడే బంధించేవాళ్ళు. చూసారు కదా, ఇదన్నమాట మన కొండపల్లి పోర్ట్. పచ్చదనం కావాలి, నేచర్ని కొంచెం ఎంజాయ్ చేయాలి, ఒక హాఫ్ డే కానీ ఒక 3-4 అవర్స్ అయినా సరే టైం ఉంది స్పెండ్ చేయాలి అనుకుంటే మాత్రం మనం ఈ కొండపల్లి పోర్ట్కి రావచ్చు. 30 రూపీస్ టికెట్ అనమాట. చూసేమంటే ఏం ఉండవులే కానీ మరీ అంత కట్టడాలు కోటలు అలా కొండపల్లి అంటే చిన్న కట్టడం అనమాట, మొత్తం కూలిపోయింది. అదే అనమాట ఇది ఉంది ఇక్కడ. అంతే, అన్ని ఎక్కడ చూసినా చెట్లు. ఆ దూరంగా కనపడేది మనకి పవర్ ప్లాంట్ కనపడింది, ఇబ్రహీంపట్నం పవర్ ప్లాంట్. అది ఫోటోషూట్కి కానీ వెడ్డింగ్ షూట్స్కి కానీ అలాంటి వాటికైతే చాలా బాగుండిద్ది. కానీ పెద్ద పెద్ద గింబల్స్ అయితే లేవంట, అలా లేదంట. యూట్యూబర్స్కి అయితే మెయిన్ అలా లేదని చెప్పాడు ఆయన. ఇదివరకు ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితం అయితే అలా ఉండేది, ప్రెజెంట్ అయితే లేవు. జస్ట్ మనం మొబైల్ తీసుకొని వెళ్ళాలి. కానీ మరి వెడ్డింగ్ షూట్స్ కానీ వాటికి కనుక అయితే నాకు తెలిసి పర్మిషన్ తీసుకొని రావాలంటున్నాడు. ఇక్కడ నుంచి ఇంకా లేదు ఏరియా, ఇటు నుంచి మనం అటు వెళ్ళలేము. కానీ వెళ్ళినా సరే ఇక్కడ క్రైమ్ రేట్స్ అయితే ఉన్నాయి అంటున్నారు. అందుకని ఎవరైనా వస్తే కనుక ఫ్రెండ్స్తో 1, 2, 3 అలా రండి. సింగిల్గా వస్తే మాత్రం ఈ అడవిలో వెళ్తే మాత్రం తప్పిపోతాం. మేమైతే అటు పక్కన చూపిస్తున్న చివర కొండ ఉండిద్ది. ఆ కొండ దగ్గరికి 8 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు ట్రెక్ చేసుకుని వెళ్ళాం. దగ్గర ఒక 6 to 7 మెంబర్స్ వెళ్ళినట్టున్నాం ఆ రోజు. అంతే మన కొండపల్లి ఫోర్ట్. ఇంక మనం అలా తిరిగి లోపలికి వెళ్ళిపోయి ఆ పైన టవర్ కనబడుతుంది కదా, ఆ టవర్ దాకా వెళ్ళి చూద్దాం మరి ఎలా ఉండిద్ది. అక్కడి నుంచి ఇంకా చూడొచ్చు. డ్రోన్ ఉంటే మాత్రం బాగుండిద్దని నేను అయితే అనుకుంటున్నాను. బ్యాడ్ లక్, మన దగ్గర డ్రోన్ లేదు. ఇక్కడ నుంచి పోర్ట్ మొత్తం కనబడుతుంది మనకి, మ్యాక్సిమం ఉన్నదంతా కనబడిద్ది. ఆ పైన సెల్ టవరే కానీ ఇదంతా. నైట్ టైము అటు మన ఇబ్రహీంపట్నం కనబడుతుంది కదా, అక్కడ ఇబ్రహీంపట్నం మనకి అక్కడ అటు మొత్తం అదే కనబడుతుంది కదా, అదంతా అదే ధర్మవరం పవర్ ప్లాంట్. దాని దగ్గర ఒకటి ఉండిద్ది ట్రైన్ రూట్. ఆ ట్రైన్ రూట్లో వస్తే ఇది మొత్తం లైట్లు వెళ్తుంది, ఈ టవర్ మొత్తం. అదైతే అసలు సూపర్ ఉండిద్ది నైట్ టైం కనుక. ఎవరైనా ట్రైన్ జర్నీ అలా వస్తున్నా ఇలా వెళ్తున్నా కానీ ఆ ట్రైన్ జర్నీ మాత్రం సూపర్ ఉంటుంది. ఇది మొత్తం ఒక లైట్, ఫుల్ లైట్లు వెళ్తుంది దీని నుంచి. అది ఏంటబ్బా అనుకోండి, తెలియని వాళ్ళకి మాత్రం ఏంటో అక్కడ ఏదో ఉంది అనుకుంటారు. కానీ ఇది ఇక్కడ ఈ ఫోర్ట్ మీద ఉన్న ఇది టవర్ అనమాట. నేను మొన్న కూడా రీసెంట్గా అక్కడ కాశ్మీర్ నుంచి వచ్చేటప్పుడు చూసాను దీన్ని. ఇదంతా అది. నేను అక్కడి నుంచి అలా వచ్చాను. కింద వాష్రూమ్స్ అయితే ఉన్నాయి, లేడీస్కి సపరేట్, జెంట్స్కి సపరేట్ కింద వాష్రూమ్స్ ఉన్నాయి. నేను ఇంకా అలా పైనుంచి కిందకి దిగేసాను, స్టెప్స్ ఇవే. ఇదంతా ఏరియా అనమాట. ఫోటోషూట్లు ఎవరైనా దిగాలనుకున్న వాళ్ళు ఇక్కడే దిగుతారు. నేను 2-3 సార్లు వచ్చినప్పుడు కూడా ఇక్కడే చూశాను. ఇంకా ఇదే ఎగ్జిట్, ఇదే ఎంట్రన్స్. ఇదంతా ఆర్ట్ గ్యాలరీ. ఈ కొండపల్లి గురించి చెప్పేది. మనం ఇక్కడ నుంచి ఇంక ఎగ్జిట్ అయిపోదాం. కానీ ఇక్కడ చుట్టుపక్కలకి వచ్చినా ఉన్న వాళ్ళని ఒక్కసారైనా చూడాలబ్బా. ఇంకా నేను మళ్ళీ నడుచుకుంటూ అలా బయటకు వచ్చేసాను. ఆ పైదాకా వెళ్దాం. వర్షం అయితే స్లోగా పడుతుంది. ఆ పైకి వెళ్ళి ఇంకా అక్కడ ఏముంది ఒకసారి చూసేసి డైరెక్ట్ కిందకి వెళ్ళిపోతాం. ఇంకా నేనైతే పైదాకా వచ్చేసాను, ఆ టవర్ దాకా, సెల్ టవర్ దాకా వచ్చాను. కానీ లోపలికి మనకి ఎలా లేదు, కనబడుతుంది కదా టవర్. అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోవడం ఇంకా నిదానంగా చూసుకుంటూ. కానీ కింద నుంచి కన్నా ఇక్కడ ఈ రోడ్లు ఇంకా కర్వ్స్ ఎక్కువ ఉన్నాయి. బాగా తిరుగుతుంది రోడ్డు ఇది. చాలా చిన్న చిన్న రోడ్లు, చెట్లు కానీ పొట్టలు కానీ. వర్షం ఏమో పెరుగుతూ ఉంది ప్రజెంట్. ఇంత పైకి రావాల్సిన అవసరం లేదు. ఏదైనా డ్రోన్ ఉంది, ఫోటోషూట్ చేసుకుంటాము రాగలము అనుకుంటే ఇంత పైకి దాకా రావచ్చు. లేదనుకుంటే మనం ఆ పోర్ట్ చూసుకొని ఇంక కిందకి వెళ్ళిపోవచ్చు. ఇంక ఇది లాస్ట్ అనమాట. ఇవన్నీ కొండలే ఈ కనపడేవి. మేము ఆ పై దాకా వెళ్ళాం. ఆ పైన కొండ కనపడుతుంది కదా చిన్నగా ఒకటి, అక్కడ దాకా వెళ్ళాం. ఆ పై దాకా అక్కడ దాకా వెళ్ళి ఇలా కిందకు వచ్చేసాం. మళ్ళీ ఈ రూట్లో నా ఫింగర్ ఉంది కదా, ఇలా వచ్చాం కిందకి. ఆ పైకి వెళ్ళి చిన్న గృహలాగా ఉంది చూసారా, ఆ గృహ నేను నా ఫోన్లో షూట్ చేస్తాను జూమ్ చేసి. అది ఇక్కడ చిన్న చిన్న గృహాలు కూడా చాలా ఉంటాయి. కానీ వెళ్ళాలని సాహసం చేస్తే మాత్రం మధ్యలో తప్పిపోతాం. మొత్తం అడవే ఇదంతా, కంటి కనబడేదంతా అడవే ఇదంతా. లాస్ట్ వీక్ అనమాట. లాస్ట్ టైం ఇక్కడికి వచ్చాం, ఇక్కడ తీసాం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ. ఇక్కడ నుంచి వస్తే ఇంకా బాగుంటుంది. డ్రోన్ ఉంటే మాత్రం చాలా మంచిగా ఉంటుంది అనమాట. ఓకే, కొండపల్లి అయితే నచ్చినట్టుంది. ఎలా ఉంది నాకు తెలిసింది నేనైతే చూపించాను కొండపల్లిలో. అండ్ ఇదంతా అదే. వచ్చేటప్పుడు అయితే 1-2 సార్లు చూసుకొని రండి. పోలీసులు అయితే మధ్యలో కూడా అక్కడక్కడ ఉంటున్నారు. అది మాత్రం నేనైతే ముందు చెప్పగలను. ఎంట్రీ మాత్రం పర్ హెడ్ 30 రూపీస్ అంతే. ఒక రోజులో ఏదన్నా విజయవాడలో చూడాలి అనుకుంటే మాత్రం ఈ వ్లాగ్ అయితే కంపల్సరీగా మీకు హెల్ప్ అవుతుంది. మనం ఇక్కడ నుంచి ఇంకా మెయిన్ రోడ్ ఎక్కేసి మన నెక్స్ట్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. మై ఫేవరెట్ అనమాట. అక్కడ కూడా నేను వెళ్ళాను ఒకసారి కూడా.
అక్కడికి మాత్రం నేను వెళ్ళలేదు. అక్కడికి ప్రెసెంట్ అయితే పరిటాల్లో ఉన్నాను. శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట, వెరీ ఫేమస్. చూసారా ఎలా ఉందో విగ్రహం. ఇక్కడ నుంచి కంచికచర్ల ఒక 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. పరిటాల ఈ విలేజ్ పేరు. ఎప్పటి నుంచి ఇక్కడ ఉన్నా సరే రావాలి రావాలి అనుకుంటున్నా, కానీ ఇప్పటికి వచ్చా నేను ఫస్ట్ టైం. ఎన్ని టైమ్స్ వెళ్ళాను ఇటు పక్క నుంచి, కానీ ఇప్పటికి కుదిరిందనమాట నాకైతే రావడానికి. విజయవాడ వచ్చిన వాళ్ళు మాత్రం కొంచెం దూరం అయినా పర్లేదు అనుకుంటే మాత్రం కంపల్సరీ ఇక్కడ రావాల్సిందే. రియలీ అమేజింగ్ కదా, చాలా బాగుంటుంది. అక్కడ ఒక టెంపుల్ ఉంది, ఇది ఒక టెంపుల్ అనమాట. ఎంట్రీ అలాంటిది అయితే ఏం లేదు. ఎంట్రీ టికెట్ నార్మల్గా ఫ్రీగా వచ్చేసి దర్శనం చేసేసుకొని చూసుకొని వెళ్ళిపోవచ్చు. కానీ లాంగ్ అయింది కొంచెం విజయవాడ నుంచి. మధ్యలో వచ్చేటప్పుడు ఇంకోటి ఉంది, ఇంకో ప్లేస్, కానీ అది నేను మిస్ చేసుకొని వచ్చాను. వర్షం పడుతుంది, తొందరగా రావాలి, లేట్ అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసాను. ఇంకా ఇక్కడ కంప్లీట్ చేసుకొని మనం ఇంకా రిటర్న్ టు విజయవాడ వెళ్ళేదారిలో ఇంకొకటి ఉందన్నమాట, అది కూడా చూసుకొని సిటీలోకి వెళ్ళిపోదాం. ఎవరైనా వచ్చిన వాళ్ళైతే తప్పకుండా రావాలి. చూసారు ఎలా ఉందో, చాలా బాగుంటుంది. ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని ఎలా జరిగింది ఏంటో బయటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. అడుగుతున్నారు, బ్రో యూట్యూబర్ కదా కెమెరాలు కానీ డ్రోన్లు ఉన్నాయని. అలాంటిది లేదని చెప్పి సైలెంట్గా దగ్గర నుంచి చూసారు అసలు ఎలా ఉందో, ఒక అద్భుతం. కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, బాగుంది కదా. బ్యాక్ సైడ్ ఇదంతా బ్యాక్ సైడ్ నుంచి చాలా బాగుంది కదా. ఈ తాకే దగ్గర ఒక 20 మీటర్ల దూరం ఉన్నట్టుంది. ఆ గద చూసారు అసలు ఎలా ఉందో. ఓ మై గాడ్, నేనైతే నా మొబైల్ కెమెరాతో రికార్డ్ చేస్తున్నాను. ఇదంతా చుట్టూ ప్రదక్షిణ లాగా ఒక రౌండ్ అలా వేస్తున్నాను అనమాట. చేసేవాళ్ళు ఉంటే అలా నాశనం చేసేవాళ్ళు కూడా ఉంటారు. దర్శనం అయిపోయింది, హారతి తీసుకున్నాము. ఓకే, బాగుంది. చాలా ఎందుకో టెంపుల్కి వస్తే ఏదో పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అంటారు కదా, మనశ్శాంతిగా ఉంటుంది, చాలా సంతోషంగా. పర్లేదు, వర్షం అయితే పడుతుంది అనుకున్నాం, కానీ మరీ అంత లేదు. చూసారు కదా, నేను ఇంకెంత వెనక పెట్టాలి దాన్ని చూపించాలంటే. బాగుంది. ఒక 3 ప్రదక్షిణాలు చేసేసి కిందకు వచ్చి దండం పెట్టుకొని హారతి తీసుకొని ఇంకా అలా ఎగ్జిట్ అయిపోతున్నాం అనమాట. వచ్చేవాళ్ళు ఉంటే ఒక్కసారైనా చూడాలబ్బా. కానీ వీళ్ళు నమ్మేది ఏంటంటే మనం ఏదైనా కోరుకుంటే తప్పకుండా ఈయన తీరుస్తాడు, కానీ ఎన్ని వారాలు రావాలి అని మొక్కుకోవాలి అని వీళ్ళు చెప్తారనమాట. ఏదో ఉంది నాకు తెలిసిన అన్న చెప్పేవాడు. వాళ్ళు ప్రతి మంగళవారం వచ్చేసి ఇక్కడికి వచ్చేవాళ్ళు, ఇక్కడికి వచ్చి వాళ్ళ కోరిన కోరికలు తీరతాయి అని కూడా చెప్పేవాళ్ళు అనమాట. ఇదో ఉంది. ఓకే, ఎలాగైతే ఇదైతే కనబడుతుంది కదా మూలపాడు నగరం. మూలపాడు బటర్ఫ్లై పార్క్ అనమాట. 4 కిలోమీటర్లు ఉంది హైవే నుంచి లోపలికి. ఇది మనం వచ్చిన హైవే. ముందుకెళ్తే ఇబ్రహీపట్నం కొండపల్లి కదా ముందుకెళ్తే, ఇది మనం వచ్చిన హైవే. నేను రిటర్న్లో ఇటు వెళ్తున్నాను అనమాట. బటర్ఫ్లై పార్క్ ఒక 4 కిలోమీటర్స్ ఉంది ఈ పార్క్ వెళ్ళడానికి. ఇక్కడ నుంచి మన ఊర్లోకి వెళ్ళి ఊరు లోపల నుంచి వెళ్ళాలి. ఇదే బటర్ఫ్లై పార్క్ అనమాట. బాగుంది కదా చూడడానికి. ఎంట్రీ ఉంది తీసుకొని పార్క్ లోపలికి అయితే వచ్చాము. ఇక్కడ ఒక 1 కిలోమీటర్ లోపు నడుచుకుని వెళ్ళిపోమంటున్నారు. ఇక్కడ ఏంటంటే ఒక చిన్న వాటర్ ఫాల్స్ కూడా ఉంది. ఒక హనుమాన్ టెంపుల్ ఒకటి చిన్న వాటర్ ఫాల్స్ ఉంది. అక్కడ దాకా వెళ్ళాలంటే 7 కిలోమీటర్లు, ఒక 3 కిలోమీటర్లు బైక్ మీద వెళ్ళాలంట. తర్వాత మాత్రం ఇంకా బై వాక్ వెళ్ళిపోవాలంటున్నారు. ఒక 4 నుంచి 5 కిలోమీటర్స్ ఇంకా ఉండిద్దంట వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే. వెళ్ళిపోవచ్చు అంటున్నారు. అదైతే 100 రూపీస్ అనమాట పర్ హెడ్. టెంపుల్ ప్లస్ వాటర్ ఫాల్స్, పార్క్ కూడా చూసుకోవచ్చు 100. లేదు మనం ఓన్లీ పార్కే చూసుకుంటామంటే మాత్రం 30 రూపీస్ అనమాట. వాటర్ ఫాల్స్ అయితే ఆయన వీడియో చూపించాడు, కానీ మరీ అంత ఏదైతే చిన్నగా ఉన్నట్టుంది. మనం ఏదో అరకులో చూసినంత అంత పెద్ద వాటర్ ఫాల్స్ వేయలేవు. కొండపై నుంచి లైట్గా వాటర్ పడుతున్నాయి, చిన్న గోతులాగా ఉంది, అంటే చిన్న కొలంలాగా. దాంట్లో దిగి వేసుకోవచ్చు. మనం ఇప్పుడేం వాటర్ ఫాల్స్లో ఆడుకోము, మనం ఏం అవసరం లేదు. ఇంకా అందుకని మనం ఏంటంటే బటర్ఫ్లై పార్క్ కదా, మనం ఆ పార్క్ గురించి వచ్చామన్నమాట. సీతాకోక చిలకల వనం దీని పేరు తెలుగులో చెప్పాలంటే. చుట్టూ ఇలా ఉందన్నమాట రోడ్డు. అక్కడక్కడ పార్క్ చేసాం బైక్. పార్క్ చేసి ఇలా వెళ్తున్నాం ఇంకా నడుచుకుంటూ. చుట్టూ అడవి అనమాట. సీతాకోకల చిలకల గురించి వర్ణన అనమాట. తెలుగు ఇంగ్లీష్లో రాశాడు. అసలు ఎక్కడి నుంచి వస్తాయి, ఎలా పుడతాయి, ఇక్కడే ఎందుకు ఉన్నాయి, వాటి కలర్స్ గురించి కూడా రాశాడు.
చూసారు కదా ఇదంతా. ఇక్కడ ప్రతి చోట ఒక్కొక్క బోర్డు ఉందన్నమాట, కూర్చోడానికి సపరేటు ఇదంతా. సరే ఇంక ముందుకెళ్ళి లోపల పార్క్ లోపలికి వెళ్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. కొంచెం ముందుకి అలా ట్రెక్ చేసుకుంటూ వచ్చాను, ఇలా ఉందన్నమాట. ఇంకా పైకి ఉన్నట్టుంది, ఏదో ట్రెక్కింగ్ అంటే కొండ పైకి ఉన్నట్టుంది అంతే. ఆ పై సైడ్ కూడా అటు వెళ్తాం అనుకుంటా, పై దాకా. అటేం అవసరం లేదు, మనం పార్క్ లోపలికి ఇంకా వెళ్దాం. అసలు ఏమేమి ఉన్నాయి ఏంటి పార్క్ సంగతి చూద్దాం. ఇలా వచ్చాను కదా, మళ్ళీ ఇంత కిందకి వెళ్ళిపోతా. ఇక్కడ నడిచిన తర్వాత పార్క్ అని లోపలికి తీసుకొచ్చాడు అనమాట. చిన్న చిన్న దారులు చూసుకుంటూ వచ్చాము. పార్క్ అంటే మనం చిన్నపిల్లల్ని పార్క్ తీసుకెళ్తాం కదా, అలా కూడా లేదు ఇది. కానీ ఇది పార్క్. బటర్ఫ్లైస్ అన్నారు ఎక్కడ, అక్కడ కూడా అక్కడ ఒకటి అలా 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 కనపడతా ఉన్నాయి. జనాలు అయితే ఎవరు లేరా అబ్బా ప్రెసెంట్ అయితే, చాలా తక్కువ, ఒక 10 మంది, 10 మంది కూడా లేరు. చుట్టుపక్కల చూస్తున్నారు కదా, ఇదంతా అదే. అక్కడక్కడ కొంచెం చిన్న చిన్నగా గార్డెన్స్ లాగా ఇచ్చి పెట్టాడు. ఇంకా అలా చూసుకుంటూ ముందుకెళ్తున్నా. ఏదో చిన్న చిన్న ఇల్లులు చెక్కలతో చేసినవి అవే ఉన్నాయి. పేరుకి బటర్ఫ్లై పార్క్. ఇంకా చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఏదో పెట్టినట్టున్నాడు. యోగా హాల్ అంట, యోగా కూడా చేసుకోవచ్చు పొద్దున్నే వచ్చి. దీంట్లో నేను వాడిని లిస్ట్ చూపించినప్పుడు ఏంటంటే మంత్లీ పాస్ కూడా ఉంది. ఆ ఒక టికెట్ ఉంటే మంత్లీ ఎన్నిసార్లు అయినా సరే విజిట్ చేయొచ్చు. అలాగని ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. కానీ చెత్త మాత్రం చెత్త కుండీలోనే వేయండి అబ్బా, ఇదిగోండి. అదొకటి నేను చెప్పగలను అనమాట. బటర్ఫ్లై పార్క్, బ్యాంబూ చెట్లు ఉన్నాయి, చిన్నపిల్లలు ఆడుకునే కనబడుతున్నాయి కదా, పీస్ఫుల్. అక్కడ వాడు బరువులు లేపుతారంట. రింగ రింగ రోజెస్, చిన్నపిల్లలు ఆడుకునే, చిన్నపిల్లలకి అయితే బాగా పనిచేసిద్దాం. ప్రైవసీ కూడా ఉందిలే. ఇక్కడైతే మనం గర్ల్ ఫ్రెండ్ అయితే తీసుకురావచ్చు అనుకుంటా, నాకు తెలిసి. ప్రజెంట్ అయితే చెకింగ్లు కిక్కింగ్లు అలాంటివి అయితే ఏం లేవు, తీసుకురావచ్చు అని అనుకుంటున్నాను నేనైతే. పర్లేదు. ఇంకా ముందుకెళ్ళడానికి అదే టెంపుల్, వాటర్ ఫాల్స్ అన్నాను కదా, ఇలా ఉంది రోడ్డు. ఇదిగోండి ఇలా ఉంది. ఇదంతా తిరిగి రావచ్చు, ఇదంతా అడవే. సైకిల్ తీసుకుని వెళ్ళడానికి అని ఉంది, కానీ ఎక్కడ సైకిల్ అయితే కనబడట్లేదు దీంట్లో. డ్రింకింగ్ వాటర్ అని ఇచ్చాడు, మరి ముందేమన్నా ఉందేమో. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం అలా నడుచుకుంటూ. ఇదంతది అలా నడుచుకుంటూ ఇలా వచ్చామన్నమాట. 25 కిలోమీటర్స్ దూరంలో మూలబాడు అనే ఒక చిన్ని గ్రామంలో ఇది చిన్ని బటర్ఫ్లై పార్క్. ఈవినింగ్ టైంలో అలా రావడానికి ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ కొంచెం బాగుందబ్బా, పీస్ఫుల్గా. ఏదో మొక్క అయితే ఉండేదంట, వాళ్ళని అడిగాను, వాళ్ళు చెప్పారు. కానీ ఆ మొక్కలు ఇప్పుడు లేవు, అందుకని సీతాకోక చిలుకలు కూడా రావట్లేదు అని ఇక్కడ పనిచేసే వాళ్ళు అయితే చెప్తున్నారు మనకి. ఇక్కడ అన్నీ మన రెగ్యులర్ ఇంటి దగ్గర చూసే ప్రతి చిన్న చిన్న మొక్కలు అక్కడ ఉన్నాయి అనమాట. పసుపు పూలు, ఈ పింక్ కలర్ పువ్వులు, వీటి మీద ఏమన్నా వాళ్తే వాడచ్చు సీతాకోక చిలుకలు. దానికంటే ఒక సీజన్ ఉండేది సపరేట్గా, ఆ సీజన్లోనే వస్తాయి అవి, ఎప్పుడు పడితే అప్పుడు రావు. మనం చిచ్చి అని ఆశ్రయించుకుంటాం కదా గంగుల పురుగు, దాని నుంచే ఇవన్నీ వచ్చేది. ఇదంతా పార్క్. ఇంకా ముందు మొత్తం అడిగానంట, కావాలంటే ముందు గడులు నడుచుకుంటూ వెళ్ళి రావచ్చు అని చెప్పారు. నేను చాలే అని చెప్పేసి ఇలా వచ్చేసాను అనమాట. ఇక్కడ కూల్ డ్రింక్స్ కానీ వాటర్ బాల్స్ కానీ ఉన్నాయి, ఏదైనా తీసుకుందాం. ఎన్ని రకాల బటర్ఫ్లైస్ ఉంటాయంట. నాకు మాత్రం ఇది ఒకటి కనపడింది, అదొకటే కనపడింది నాకైతే. మేము ఇంకా ఎలా ఎగ్జిట్ అయిపోతున్నాం, ఎలా అయితే ఎంట్రన్స్ వచ్చాము. ఇది కాకుండా ఇంకో ఎంట్రన్స్ అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాము. దగ్గర ఒక 1 కిలోమీటర్ దాకా వచ్చాము. ఇదంతా ఇంకా బయటికి వెళ్ళిన తర్వాత వింతలు విశేషాలు అని కనబడితే మాట్లాడుకో. ప్రెసెంట్ అయితే బటర్ఫ్లై పార్క్ అయిపోయింది అనమాట. ఇంకా డైరెక్ట్ భవానీ ఐలాండ్కి వెళ్ళిపోతున్నాను నేనైతే. ఏదో రావచ్చు, కాసేపు ఎంజాయ్ చేయొచ్చు, చిన్నపిల్లల్ని తీసుకొని రావచ్చు, వాళ్ళు ఆడుకోవడానికి, జిమ్ చేయడానికి అన్నీ ఉన్నాయి. ఇంక ఫైనల్లీ మనం భవానీ ఐలాండ్ లోపలికి అయితే వచ్చేసాము. పర్ హెడ్ ఎంట్రీ అయితే 10 రూపీస్ తీసుకున్నారు. అక్కడ కనబడుతుంది కదా పెద్ద బోటు, ఆ బోట్లో అలా తీసుకుని వెళ్ళి అక్కడ తీసుకెళ్తాడు. పెద్దవాళ్ళకైతే 120, చిన్నపిల్లలకైతే 90 అంట. అక్కడ తీసుకెళ్ళి మనం ఐలాండ్లో ఎంతసేపు కావాలంటే అంతసేపు ఉండొచ్చు. దాంట్లో ఫుడ్ కానీ అలానే వాటర్ డ్రింక్లు ఏవైనా సరే లోపల ఉంటాయి. జస్ట్ చెట్లు టేబుల్స్ తప్ప అక్కడ లోపల అయితే అంత చూడడానికి ఏముండదు. నేను ఒక 5-6 టైమ్స్ అయితే వెళ్ళాను. మరి బోటింగ్ అయితే ప్రజెంట్ లేదు అంటున్నారు, వాటర్ ఫ్లో అయితే చాలా ఎక్కువ ఉంది. దానివల్ల సేమ్ మనం ఫెర్రీ ఎలా చూసామో ఫెర్రీ దగ్గర ఇది, అది టెంపుల్ అనమాట, కనకదుర్గం టెంపుల్, కృష్ణ బ్యారేజ్. ఇటు సైడ్ వెళ్తే ఉండవల్లి కేవ్స్ వస్తాయి. ఓకేనా, ఇదంతా అదే. ఇదివరకు అయితే పార్కింగ్ తీసుకునేవాడు, కానీ ఇప్పుడు 10 రూపీస్ తీసుకుంటున్నాడు ఎంట్రీ కూడా.
చిన్న పార్క్ ఇక్కడ కూడా కూర్చోడానికి. అలా ఒక టికెట్ అక్కడ ఎంట్రీలో తీసుకొని ఇలా రావాలి. ఇలా వచ్చి అక్కడ బోట్ ఒక కొంచెం నిండిన తర్వాత అలా తీసుకొని వెళ్తాడు. ఆ చివరి కనబడేది ఐలాండ్ అనమాట, భవానీ ఐలాండ్ అంటారు దాన్ని. అదంతా ఐలాండ్. దాంట్లో ఒక 1.5 కిలోమీటర్ మనం చూడగలం. ఇంకా 1.5 కిలోమీటర్ తర్వాత మనం చూడడానికి చేయడానికి అక్కడ అయితే ఏం ఉండదు. ఇంకా నేను అది లైట్ తీసుకున్నాను. ప్రజెంట్ బోటింగ్ కూడా లేదు అంటున్నారు. ఇంకా నేను దాని గురించి తెలుసుకోవట్లేదు. నేను కూడా లోపలికి వెళ్ళకూడదు అనుకున్నాను. ఇంకా అందుకని దాని గురించి కూడా ఏం తెలుసుకోవట్లేదు. అది ఎవరన్నా ఒక్కసారైనా బోట్ ఎక్కలేదు, అలా ఈ కృష్ణా రివర్లో బోటింగ్ చేయాలి, అలా చూడాలనుకుంటే అందరితో పాటు అలా వెళ్ళి అక్కడ దిగేసి రావచ్చు. అలాగని వాటర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి ఇక్కడ. అవి కూడా ప్రజెంట్ అయితే లేవు. చాలా ఫోర్స్తో వస్తుంది వాటర్ అయితే, అవి కూడా లేవు అనమాట ప్రజెంట్ అయితే. అది చూడడానికి అయితే ఇలా ఉండిద్ది. మేము బైక్ బయట పెట్టేసి ఇలా వచ్చాం తిరుగుతూ. చిన్నపిల్లలకు కావాల్సిన గేమ్స్ అన్నీ ఉన్నాయి, కానీ ఏదైనా రేట్లు ఎక్కువేనబ్బా. అన్నీ పెంచేశారు. అంత డెవలప్మెంట్ లేదు కానీ మన ఆంధ్రాలో టూరిజం పట్ల, కానీ చాలా రేట్లు ఉన్నాయి. ఓకే, ఇంకా ముందుకెళ్ళి చూద్దాం ఏముందో. కనబడేది ఉంది కదా బోట్ అనమాట, మనం తీసుకెళ్ళడానికి ఐలాండ్ లోపలికి అదే తీసుకెళ్ళింది. ఇది ఆ బోట్ దగ్గరికి ఎంట్రీ. కనిపించేది ఐలాండ్ అన్నమాట. చిన్న చిన్న బోట్. ఇది పాస్ ఎంట్రీ. నేను ఇప్పుడు అటు నుంచి ఇలా వచ్చాను. ఎంట్రీ ఇది టికెట్ కౌంటర్. ప్రెసెంట్ అయితే 120, 90. ఇదంతా ఇంకా పార్కింగ్ ఏరియానే. ఇలా ఇలా వచ్చాము ప్రెసెంట్. ఇలా ఉంటాయి బోట్లు, చిన్న ఆ బోట్లో తీసుకుని వెళ్తారు అనమాట. మనం అది ఎంట్రీ గేట్. మనం ఆ గేట్ నుంచి ఇలా లోపలికి వచ్చాము. ఇదంతా భవానీ ఐలాండ్ పార్కింగ్ ఏరియా అనమాట. అదే బ్రిడ్జ్ కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు కదా, ఇప్పుడు 2 years అవుతుంది. ఓపెన్ చేసిన కనకదుర్గమ్మ ఫ్లైఓవర్, దానికి పేరు పెట్టారు. అదే మన ఫ్లైఓవర్. ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ దగ్గర టెంపుల్ ఉంటుంది. ఒక 500 మీటర్స్ దూరంలో మన కృష్ణా బ్యారేజ్ ఉంటుంది. దగ్గరలో చూసుకోవాలనుకుంటే కృష్ణా బ్యారేజ్, ఈ భవానీ ఐలాండ్, ఈ రెండు అయితే బెస్ట్. చాలా దగ్గరలో అయిపోతాయి. నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. ప్రెజెంట్ అయితే కృష్ణా బ్యారేజ్ మీద ఉన్నాను. వాటర్ ఫ్లో చూసారు ఎలా ఉందో. ఓ మై గాడ్, చాలా ఫోర్స్తో ఉంది వాటర్ అయితే. పైన దుర్గమ్మ, కింద కృష్ణమ్మ అనమాట, అలా ఉండిద్ది. వెల్కమ్ టు బెజవాడ కృష్ణ బ్యారేజ్. నా ఫేవరెట్ ప్లేస్ విజయవాడలో ఉన్న దాంట్లో. లెఫ్ట్ అండ్ రైట్ 2 sides చాలా బాగుంటుంది. కానీ ఎక్కువ టైం అయితే ఇక్కడ స్పెండ్ చేయొద్దు. నేను చెప్పేది ఏంటంటే, జస్ట్ బైక్కి మనం ఇక్కడ పార్క్ చేసి చూస్తున్నా సరే వచ్చి అలా ఫోటో కొట్టుకుని వెళ్ళిపోతున్నారు పోలీసులు అయితే. ఒక 5 minutesకి అయితే సరిపోతుంది. ఇదే మన చుట్టూ కనబడేది మొత్తం అదే. కనకదుర్గం టెంపుల్ చూసిన తర్వాత మాకు ఎక్కువ టైం లేదు, ఒక 1/2 hour ఉంది అనుకుంటే ఇక్కడికి వచ్చి మనం స్పెండ్ చేయొచ్చు. టెంపుల్ పక్కనే ఉంటుంది. అక్కడ పైన టెంపుల్ ఉంది చూసారా, అది టెంపుల్. ఇదంతా కృష్ణ బ్యారేజ్. అండ్ మన నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఉండవల్లి గేమ్స్ అనమాట. మనం ఇలా వెళ్ళిపోదాము, వాటి పక్కన చూద్దాం. ఇదంతా అదే వాటర్ ఫ్లో. ఈ గేట్లు అనమాట, డ్యామ్ గేట్లు. ఇవన్నీ ఒక పెద్ద డ్యామ్ అనుకోవాలి. ఇదంతా చైన్లు. గాలి మాత్రం సూపర్ వస్తుంది బ్రో పైనుంచి. బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించారు అప్పటి నుంచి ఉంది ఇది. చాలా బాగుంది. విజయవాడ వచ్చిన వాళ్ళు అయితే కృష్ణా బ్యారేజ్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ప్రెసెంట్ అయితే ఉండవల్లి గేమ్స్కి వచ్చామన్నమాట. అది మెయిన్ రోడ్డు. ఇక్కడ మన కృష్ణ బ్యారేజ్ నుంచి ఒక 4 kilometers అయితే ఉంది. టికెట్ ఇక్కడ కూడా ఆన్లైన్ లేదు, ఓన్లీ క్యాష్. లేదంటే వెబ్సైట్ త్రూ అయితే 20, మనం పే చేస్తే 25 rupees. ఇలా పైకి వస్తే ఇలా లోపలికి దారి. ఇక్కడ కూడా పచ్చదనంతా పచ్చగా బాగుంది. ఆన్లైన్ చేసుకుంటే 20 rupees అనమాట. లేదు అనుకుంటే 25 rupees, ఓన్లీ క్యాష్. ఆన్లైన్ అయితే లేదు ప్రెసెంట్ అయితే ఇక్కడ. కానీ కదా ఇదే ఉండవల్లి కేవ్. అలా పైకి వచ్చామన్నమాట. కనపడేదంతా అదే. లోపలికి వెళ్ళి చూద్దాం. దగ్గర నుంచి ఇలా ఉంది కేవ్. ఇదంతా చిన్న గుహలు కదా ఇవన్నీ.
బాగుంది చూడడానికి. సెకండ్ టైం నేను రావడం ఇంకైతే పైకి వెళ్ళి చూద్దాం ఇంకా ఎలా ఉందో. లోపలికి వెళ్ళడానికి ఏమి ఎంట్రన్స్ లేదు, స్టెప్స్ ఎక్కి పైకి వెళ్దాం. ఇక్కడైతే డోర్ ఇచ్చాడు, లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ లేదు ప్రజెంట్ అయితే. అండ్ ఇలా నడుచుకుంటూ లోపలికి వెళ్ళడమే. లోపల వినాయకుడు. ఈ శిల్పాలు అయితే బాగున్నాయి. అరే బాగున్నాయి కదా, చెక్కు చెదరకుండా. ఇవి కూడా రాతి మీద చెక్కారు ఇవన్నీ. అలా వీడియోస్ ఫొటోస్ కూడా తీసుకొని ఇవ్వట్లేదు. ఎక్కడ చూసినా పైకి వెళ్ళకూడదని ఉంది, కొన్ని చోట్ల ఫొటోస్ తీయకూడదని ఉంది. ఉండవల్లి కేవ్స్ అది మెయిన్ రోడ్. నేను అలా వచ్చాను, అలా నడుచుకుంటే ఇలా అంతా. కొంచెం పైకి వెళ్దాం. ఇదే సెకండ్ ఫ్లోర్ అనుకోవాలో ఫస్ట్ ఫ్లోర్ అనుకోవాలి, ఇది అనమాట. ఇంకా ఇలా ఉంటుంది సేమ్. ఇది కూడా ఇంతే, కింద ఎలా ఉందో పైన కూడా అలానే ఉంటుంది. ఇక్కడ ఏదో టెంపుల్ ఉంది లోపల, చూద్దాం తర్వాత వెళ్ళి. ఈ గృహలో మాత్రం ఎక్కువ దేవుడి ఫోటోలు అయితే చెక్కారబ్బా. వాళ్ళ పేర్లేమో మనకు తెలియదేమో కానీ చాలామంది దేవుళ్ళు ఉన్నారు వీళ్ళందరూ. సేమ్ ఆదిశంకరాచార్యులు అనుకుంటా ఆయన, అనుకుంటాను నేను. అక్కడ ఏదో అక్కడ ఉంది విష్ణుమూర్తి ఎవరో ఉన్నారు లోపల. ఒకసారి అక్కడ చూద్దాం లోపలికి వెళ్ళి. లెట్స్ గో. విష్ణుమూర్తి చూసారా అలా ఉన్నారు, బాగా చెక్కారు కదా రాతితో. ఆయన పడుకున్నట్టు పైన పైన పడగలు. వీళ్ళందరూ దేవదేవుళ్ళు అనమాట, వాళ్ళ విగ్రహాలు ఇవన్నీ. ఇక్కడ కూడా చెక్కారు చూడండి, ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను. వావ్, నేను ఒకసారి వచ్చాను కానీ ఇదైతే చూడలేదు అసలు. ఫస్ట్ టైం చూడడం నేను వచ్చినప్పుడు. ఇది చూడలేదు. ఇది బాగుంది కదా. చిన్న గేట్ ఇచ్చాడు, గేట్ లోపల నుంచి ఎంట్రీ. నాకు తెలిసి ఇదివరకు ఇది కూడా లేదనుకుంటా, మొన్న మధ్య ఓపెన్ చేసినట్టున్నారు. మరి బయట కూడా ఇచ్చారు, ఇలా ఉన్నారు చిన్న చిన్న విగ్రహాలు. ఇంకా అదంతా మన కృష్ణానది సైడ్ చిన్న పార్క్ లాగా ఇచ్చాడు కదా. నో ఎంట్రీ అంటే అందరు వెళ్ళారు కానీ మమ్మల్ని మాత్రం వెళ్ళకు అంటున్నాడు. చా బ్యాడ్ లక్. ఆయన పైకి వెళ్ళిన ఏం లేదు. ఇదంతా ఇంకా గార్డెన్ లాగే ఉంది చూడడానికి. మన ఫ్లాగ్ ఉంది అక్కడ అంతే. ఇది ఉండవల్లి కేవ్స్ అయిపోయింది కదా. ఇంకా నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్దాం పదరా. చూసారా మెట్లు ఎలా ఉన్నాయో, చిన్నగా ఉన్నాయి. చిన్నగా బుర్ర గృహంలో ఉన్నట్టు ఉన్నాయి. అదైతే ఇంకా చిన్నగా ఉండదు, బుర్ర గృహంలో అయితే చాలా చిన్నగా ఉంది. ఇలా పైకి రావాలి, కిందకి కూడా ఇదే. పైన కనబడుతుంది కదా, అది నరసింహస్వామి టెంపుల్ అనమాట. మేము వచ్చాం ఇక్కడ దాకా, కానీ ప్రజెంట్ అయితే మార్నింగ్ 7 to మధ్యాహ్నం 12 వరకు ఓపెన్ అవుతుంది అంట. మళ్ళీ 5 to 8 అంట. బైక్లు కానీ ఏం అలవ్ లేదు, బస్సులో వెళ్ళాలని చెప్పారు. 30 రూపీస్ అంట. అది టెంపుల్ అక్కడ అనమాట, గోపురం. అక్కడ నుంచి ఇంకా రిటర్న్ అయిపోయాము. సెకండ్ టైం రిటర్న్ వెళ్ళిపోతున్నాను నేను ఇక్కడ దాకా వచ్చేసి. ఎవరైనా రావాలనుకుంటే మాత్రం 7 to 12 లోపు రండి, లేదంటే ఈవినింగ్ 5 to 8 అంతే. మన కృష్ణ బ్యారేజ్కి ఒక 2 kilometers దగ్గరలో ఉంటుంది టెంపుల్ ఇది. విజయవాడ మొత్తం అసలు చూసినట్టుంది నాకైతే, కళ్ళ ముందే కనబడుతుంది. ఎంత దగ్గరగా ఉందో తెలుసా గాంధీకొండ. గాంధీ హిల్స్ అంటారు దీన్ని, ఇది గాంధీకొండ. ట్రైన్ అయితే రిపేర్లో ఉందంట, పైన ట్రైన్ కూడా ఉండిద్ది. October 2 ఉంది అన్నాడు, దాన్ని సపరేట్గా వీడియో చేయొచ్చు. ఒక్కసారి నా కళ్ళతో మీకు చూపిస్తాను. విజయవాడ మొత్తం కనపడుతుంది ఇక్కడి నుంచి. హైట్ తక్కువే కానీ సూపర్గా ఉంది చూడండి. మొత్తం ఇదంతా రైల్వే స్టేషనే. కెమెరాలో ఎలా కానీ కళ్ళకు మాత్రం సూపర్ కనపడుతుంది. కనపడేదంతా బందర్ రోడ్, అదంతా అటు సైడ్. వావ్, వ్యూ మొత్తం చాలా బాగుంది కదా. సో మనం ఇప్పుడు ఆ సైడ్ నుంచి వచ్చాం. అక్కడ కనపడుతుంది కదా పైన టెంపుల్, ఆ టెంపుల్ సైడ్ నుంచి ఇలా వచ్చాం అనమాట. మొత్తం తిరిగేసి ఇటు వచ్చాము గాంధీ హిల్స్ దగ్గరికి. రైల్వే స్టేషన్ మొత్తం నా కాలు కిందే ఉన్నట్టుంది నాకైతే. ఫైనల్లీ గాంధీ హిల్స్కి అయితే వచ్చాం. చిన్నప్పటి నుంచి ఒక ట్రైన్ తిరుగుతూ ఉండేది కింద నుంచి పై దాకా.
అదే అనుకోండి ట్రైన్ ట్రాక్, ప్రజెంట్ అయితే లేదు. మళ్ళీ అక్టోబర్ 2 నుంచి అయితే ఓపెన్ చేస్తాం అని అన్నారు కింద వాళ్ళు. రిపేర్లో ఉందంట ట్రైన్ అయితే. ఇదంతా అదే కనపడేదంతా. అండ్ బైక్ అక్కడ వరకు ఉంది, మేము ఇక్కడ వరకు తీసుకొచ్చాం. ఇంక ఇలా పైకి వెళ్తున్నాం. ఇది స్టెప్స్ పైకి వెళ్ళకుంటూ విజయవాడ అయితే చిన్నగా అయిపోతున్నట్టు కనపడుతుంది నాకైతే. చూద్దాం పైకి వెళ్ళి పైన ఏముందో. గాంధీ హిల్స్ అయితే ఎక్కడ ఇది ఒకటి ఉంది. ట్రైన్ ఉంటే బాగుండేది అనిపించింది, కానీ ట్రైన్ లేదు. అంత ఎవరు లేని వాళ్ళు లేరు, అక్కడ ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు అలా వచ్చారు అంతే. ఇదంతా విజయవాడ సిటీ, 1 టౌన్ ఏరియా ఇదంతా. చూసారు అసలు ఎలా ఉందా? ఏదో పెద్ద సిటీ ఉన్నట్టు ఉంది, ఒక పెద్ద ఏదో ఒక కంట్రీ మొత్తం ఇక్కడ ఉన్నట్టు ఉంది కదా ఇదంతా. ఓ మై గాడ్, మాకే కళ్ళు సరిపోలే చూడడానికి. 2 కళ్ళు కూడా ఒక 5 నిమిషాలు పట్టింది తేరుకోవడానికి మాకైతే. పైకి వస్తే ఈ సోప్ ఇది ఒక్కటే ఉంది. అసలు ఇదేంది, దీని చరిత్ర ఏంది ఎవరైనా తెలిస్తే కనుక కొంచెం కామెంట్లు అయితే రాయండి. ఇది పైన ఒక్కటి కనపడేది, చుట్టూ విజయవాడ వ్యూ కనపడుద్ది. ఫోటోషూట్కి అయితే చాలా బాగుండేది చూసుకోవడానికి. ఇదంతా బాగుంది కదా, ఇటు చూసిన విజయవాడ. అక్కడ గేట్ లేదు, అక్కడ గేట్ ఇస్తారు కదా కింద, అది ఇది అనమాట. ఇలా గేట్ వేసిన ఇటు దిగిపోవచ్చులే ఈ ఏరియా ఇదంతా. మరి అక్కడ ఏమైతే లేదు. బాగుంది ఇంత. మన ట్రైన్ రూట్ ఏంటో ఎలానో చూడాలి అసలు, అది ట్రైన్ ఎలా వెళ్ళిద్ది ఏంటి అనే సంగతి. యా, మన గాంధీ గారు ఇక్కడే ఉన్నారు, మన మహాత్మా గాంధీ గారు. క్రీస్తుపూర్వం 1869 1948 అంట. ఈ గాంధీ గారు అసలు ఎలా పుట్టారు ఏంటి దీని గురించి మొత్తం ఇక్కడ ఉందన్నమాట. మొత్తం ఇక్కడ రాశారు కింద. ఇది పోలు, బాగుంది కదా, చాలా బాగుంది. ఇది కూడా పగిలిపోతుంది, కానీ వాళ్ళు ఇలా కట్టారు పగిలిపోకుండా. కింద రైల్వే స్టేషన్ ఉంది, మొత్తం కనబడుతుంది. ఇదంతా 1 టౌన్ ఏరియా, ఫ్రంట్ మొత్తం ఇంకా బందర్ రోడ్ అలా. ఓకే, నేనైతే విజయవాడలో మ్యాక్సిమం అన్ని చూపించాను అనుకుంటున్నాను. కానీ ఇంకొకటి మిగిలిపోయింది ఏంటంటే అంబేద్కర్ స్టాచ్యూ ఒకటి ఉంది. అది జస్ట్ స్టాచ్యూ అనే, నేను ప్రజెంట్ అయితే ఇప్పుడు ఒక్కసారి కూడా అక్కడికి వెళ్ళలేదు. కానీ అది స్టాచ్యూ కాదు, దాన్ని కట్టడానికి దగ్గరే మన ప్రభుత్వం ఒక 150 కోట్ల వరకు ఖర్చు చేసింది అనమాట. 400 కోట్లు అంట, 400 కోట్ల వరకు ఖర్చు చేసింది. ఎవరన్నా చూడలేదు, అది కూడా చూడగలం అనుకుంటే జస్ట్ ఈ గాంధీ కాలనీ నుంచి ఒక 5 కిలోమీటర్లు ఇక్కడ నుంచి అయితే మనకు కనపడుతుంది. ఒక 5 నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉండిద్ది, కానీ ట్రాఫిక్ అయితే ఉండిద్ది, చూసుకొని వెళ్ళాలి వెళ్ళేవాళ్ళు. ఈ వీడియో అయితే ఇంతే. మన విజయవాడ గురించి నేనైతే కొంతమంది తెలిసినవి తెలియనివి చాలా వరకు చెప్పాను అయితే నేను అనుకుంటున్నాను. చూసే వాళ్ళందరూ చూస్తున్నారు, కానీ చూసి వెళ్ళిపోతున్నారు మీరు. చాలా ఒక 1000 మంది చూస్తుంటే ఒక 100 మెంబర్స్ ఒక లైక్ కొట్టడం అలా చేస్తున్నారు అనమాట. మీరు లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తేనే ఇంకా నేను ముందుకు వెళ్ళగలను. ఈ ట్రిప్కి కూడా నేను ఎలా తిరిగినా సరే ప్రతి చోట ఇద్దరికి 60-70 రూపీస్ అవుతుంది. ఒక్క దగ్గర 40 రూపీస్ 30 రూపీస్ టికెట్స్ అవుతుంది. బైక్లోనే 300 రూపీస్ దాకా పెట్రోల్ కొట్టించాము. ఇంకేం తినలేదు, ఏదైనా మంచి ఫుడ్ ఉంటే తినేసి ఇంకా వెళ్ళిపోవాలి మేము ఇద్దరం. ఈ వీడియోలో ఎంత అయిద్దా మరి ఎంత అయిద్దో నాకైతే తెలియదు. నేను మ్యాక్సిమం అన్నీ చూపించాను అదే అనుకుంటున్నాను. మేము మార్నింగ్ 9కి స్టార్ట్ అయ్యాము, ఇప్పుడు టైం 3 అయింది. ఓకేనా, మేము లాంగ్ వెళ్ళింది ఏంటంటే ఆ ఆంజనేయ స్వామి టెంపుల్ ఒకటాను, ఆ మూలపాడు ఒకటి ఉంది కదా, ఆ 2 మ్యాక్సిమం దూరంగా కవర్ చేసింది. దగ్గరలో చూసుకుంటే మాత్రం అంత అవ్వదు, దూరం వెళ్ళాం కాబట్టి అంత లేట్ అయింది. లేదంటే చాలా తొందరగా అయిపోయేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మ్యాక్సిమం ఈ మంత్లో ఇంకొక టెంపుల్ అయితే అనుకుంటున్నాను నేను. వారు కూడా వస్తే ఇద్దరం కలిసి ఆ టెంపుల్కి అయితే వెళ్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.